ఒకళ్ళు పెళ్లి సంబంధం చేయడం కోసం అన్నీ చూసుకున్నారు. అన్నీ చూసుకొని వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారంట. అయ్యా ఫలానా చూసుకున్న సంబంధం, ఫలానా సంబంధం, అసలు ఆ పిల్లోడు ఎంత మంచోడు అంటే అంత మంచోడు, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, తల్లి లేదు, తండ్రి లేదు, తోబుట్టులు అసలే లేరు, ఆ మా అమ్మాయికి అసలు ఏ ఇబ్బంది ఉండదు. హడావుడిగా చేసుకుంటే ఆయన సేవకుడు అంటే, అమ్మా కొంచెం ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తమైన కనిపెట్టండి, సర్వశక్తిని వైపు తిరగండి, ఆయన బతిలాడుకోండి, ఆయన వెతకండి. అన్ని చెప్పిన ఈ పాస్టర్లు ఇట్టాగా చెప్తారులే అని అనుకొని హడావుడిగా పెళ్లి చేసేసారండి. పెళ్లి చేసిన తర్వాత తెలిసిందంట ఆస్తి ఉంది, అందగాడే, ఉద్యోగం ఉంది, కానీ పెద్ద సైకో అని. ఇక అంతకుమించి ఇంకా బాధ ఏముంటుందండి? ఇంక అంతకుమించి ఇంకా చెప్పాల్సిన చెప్పుకునే బాధలు ఏముంటాయి? ఇక అమ్మాయిని తిందామనుకున్నా ఊరుకోడంట, కూర్చున్న ఊరుకోడంట, పని చేయకపోతే ఊరుకోడంట, అంత రాసి రంపని పెట్టాడు. అంతమంది ఏమన్నారు? తల్లి లేదు, అత్త మామలు లేరు, తోబుట్టులు లేరు, ఎవరు లేరు, మా అమ్మాయికి సంతోషం ఉంటుందని అనుకొని హడావుడిగా చేశారు, ఆస్తి ఉందని. తీరా చూసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఆ బిడ్డ పడే బాధను చూసి అల్లాడిపోతున్నారు. ఈ రోజున దేవుని శిరస్సుకు ఆలోచనకు నువ్వు అప్పగించుకోవాలి. నా ఆలోచన, నా సంకల్పం, నా ఉద్దేశాలు నెరవేర్చబడ్డం కాదు. ప్రతి పనిలో ఈ పని చేస్తాను దేవుని చిత్తమేనా, ఈ పని చేస్తాను దేవుని ఆలోచనేనా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే మొదట ప్రార్థన చేసుకుని ప్రేరేపణ వస్తేనే వెళ్తాం, ఎక్కడికైనా సరే. ఎందుకంటే అది దేవుని ఆలోచన అయితేనే మేము వెళితే ఆ ఇంట్లో క్షేమం కలుగుతుంది. నా ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఏదో నన్ను గౌరవిస్తారు, నన్ను ఏదో ప్రేమగా చూస్తారు, నేను పరుగుని వెళ్ళడం, అది నా ఆలోచన ప్రకారం వెళ్ళాను అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళి ఒక్క మాట ఆ ఇంట్లో చెప్పినా చాలండి, ఆ ఇల్లు క్షేమంగా నింపబడుతుంది. ఆమెను చెప్పండి. అందుకే నేను ఎవరికైనా ప్రార్థన చేయడానికి వెళ్ళాలన్నా, ఏ ఇంటికన్నా ప్రార్థనకు వెళ్ళాలన్నా మొదట మేము ఇక్కడ ఇరువురు కలిసి ప్రార్థన చేసుకుని వెళ్తాం. ఎందుకంటే ఆ ఇంటికి మేము వెళ్తున్నాం, ఆ ఇంటికి నీవు మాకన్నా ముందుకు వెళ్ళాలి, నీవు ఆ ఇంట్లో అడుగు పెట్టాలని మేము వేడుకొని ప్రార్థన చేసుకుని వెళ్తాం. కనిపెట్టుకుని దేవుని చిత్తమైతేనే. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, ఏమంటే అసలు మా ఇంటికి రావడం అవ్వట్లేదు మీకు అంటారు. కానీ మేము వెళ్దామని అనుకుంటాం వాళ్ళ కొందరు ఇళ్ళకి, కానీ ఎందుకో అవకాశం కలగదు. అది దేవుని చిత్తం కాదు, కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ రోజున శిరస్సైన క్రీస్తుకు నీవు హత్తుకొని జీవిస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను. నీవు శిరస్సైన క్రీస్తు ఆలోచనలకు నీవు హత్తుకొని ఉంటే నీవు మహాభివృద్ధి పొందుదువుగాక.